బ్రేకింగ్ న్యూస్ సివిల్ సప్లై శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొత్త రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం నిల్వలపై ఆరా తీస్తున్నారు. పక్కదారి పడుతున్న సీఎంఆర్పై పలు ఆరోపణలు. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారుల తీరు పట్ల సీఎం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సివిల్ సప్లై శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొత్త రేషన్ కార్డుల జారీ, సన్న బియ్యంపై నిల్వల ఆరా తీస్తున్నారు. పక్కదారి పడుతున్న సీఎంఆర్పై పలు ఆరోపణలు. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారుల తీరు పట్ల సీఎం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఏదైతే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఉందో దాని పురోగతిని అడిగి తెలుసుకుంటున్న అధికారులు మెయిన్గా ఇప్పటికే పెద్ద ఎత్తున ఇటు ఎన్నికలకు కూడా వచ్చిన నేపథ్యంలో ఏదైతే రేషన్ కార్డులకు అప్లై చేసుకుంటున్నటువంటిది ఇటీవల వివాదం నెలకొంది. దానిపైన ఇటు అంటే గతంలో ప్రజాపాలన దరఖాస్తులు ఎవరైతే పేర్కొన్నారో వారు అప్లై చేసుకోవచ్చు అనేది ప్రభుత్వం స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున దరఖాస్తులు ఆన్లైన్ మీ సేవల ద్వారా అప్లై చేసుకున్న పరిస్థితులు ఉంది. కొత్తగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో పూర్తి పారదర్శకంగా జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో ఎంతమంది నిజమైన అర్హులు ఉన్నారు, వారికి ఎవరికి లబ్ధిదారులకు అందజేయాలనే మీద ఇప్పటికే స్పష్టత వచ్చినట్టు వెళ్తుంది. గతంలో జారీ చేసింది ఏదైతే ఉందో ప్రజాపాలన ఏదైతే 4 ప్రారంభించిన రోజు జారీ చేసిన లిస్ట్ ఏదైతే దానిపై కూడా అధికారులు మళ్ళీ పునః సమీక్షించి ఇటు ప్రభుత్వానికి సీఎం కావచ్చు, సివిల్ సప్లై శాఖ మంత్రికి నివేదిక కూడా ఇచ్చిన పరిస్థితి నెలకొంది. అయితే కొత్తగా ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని ప్రభుత్వం గతంలో చెప్పింది. అయితే దీనిపైన మెయిన్ గా రేషన్ కార్డులకు సంబంధించి అన్ని పథకాలకు ప్రభుత్వం ముడిపెడుతుండడంతో చాలా మంది దీనికోసం రేషన్ కార్డుల కోసం కొత్తగా అప్లై చేసుకున్నారు. లక్షలలో ఉండడంతో ప్రభుత్వం కూడా పలుమార్లు పలువురు నుంచి ప్రతిపక్షాలు కావచ్చు, ఇటు పలువురు ఇటు రిక్వెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. అయితే మెయిన్ గా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారైతే ఈరోజు అంటే సీఎం రివ్యూ తర్వాత కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వాటి పురోగతి రేషన్ కార్డులు కొత్త కార్డులు ఎన్ని ఇప్పటి వరకు జారీ చేశారు, ఎంతమంది లబ్ధిదారులు నిజమైన లబ్ధిదారులు ఉన్నారు, ఇంకా ఎన్ని జారీ చేయాల్సి ఉంటుంది అనే దాని మీద స్పష్టత రానుంది. ఇది స్పష్టత ఇవన్నీ కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తి కాగానే సన్న బియ్యం కూడా అందజేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆ సన్న బియ్యం నిల్వలపై కూడా ఆయన ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సన్న బియ్యం ఇప్పటికే గతంలో సేకరించిన ధాన్యం ఏదంటే సీఎంఆర్ కి సంబంధించి పక్కదారి పడుతుంది అనేది ఇటీవల ఎక్కువ ఆరోపణలు వస్తున్నాయి. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కూడా దీనికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఇటు మిల్లర్ల నుంచి ఏదైతే సేకరించిన ధాన్యం ఉంటుందో అది వాస్తవానికి విరుద్ధంగా ఉంటుంది. అక్కడ మిల్లర్లు పేర్కొన్న ధాన్యానికి అక్కడ ఉన్న నిల్వలకు పొంతన లేదనేది మెయిన్ గా వస్తున్న కంప్లైంట్స్. ఇటీవల క్షేత్రస్థాయి తనిఖీలలో కూడా ఇట్లాంటి బయటపడుతున్న పరిస్థితి నెలకొంది. ఎవరైతే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కొంతమంది ప్రమేయంతో కొన్ని చోట్ల ఇలాంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. మిల్లర్లతోటి కుమ్మక్కయ్యారు కొంతమంది అధికారులు అనేటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అధికారుల తీర్పై కూడా సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసింది సన్న బియ్యం ఖచ్చితంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు భవిష్యత్తులో అందిస్తామని పేర్కొన్న నేపథ్యంలో దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఎందుకంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సన్న బియ్యం వచ్చే సీజన్ నుంచి ఖచ్చితంగా ఇవ్వనున్న నేపథ్యంలో మీరు నిల్వలు చేయాలి. అదేవిధంగా సీఎం పక్కదారి పట్టకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. మీరే మిల్లర్లకు సహకరించే విధంగా వ్యవహరిస్తే, ఉదాసీనంగా వ్యవహరిస్తే సరైన పద్ధతి కాదు అని హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని కూడా ఆయన సూచించినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ మళ్ళీ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే మొత్తం చర్యలు ఉంటాయని కూడా ఆయన హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. అయితే మెయిన్ గా సన్న బియ్యానికి సంబంధించి వచ్చే సీజన్ ఏదైతే సీజన్ పూర్తయిన తర్వాత రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత సన్న బియ్యం ఇస్తామని ప్రభుత్వం చేస్తుందో ఆ సన్న బియ్యానికి ఎంతమంది లబ్ధిదారులు ఉంటారు, ఎన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి, ఎంతమందికి ఇది అవసరం పడుతుంది, ఎన్ని లక్షల టన్నులు సన్న బియ్యం అవసరం పడుతుంది అన్న మీద కూడా ఆయన ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. దీనిపై ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ లో సమీక్ష కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లో దీనిపై పూర్తిగా క్లారిటీ రానుంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా శ్రీశైలంలో